అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ షాప్‌లోకి మేమైతే వేరుశెనగ గుళ్ళు, అలాగే గొట్టాలు అయితే ప్యాకింగ్ చేస్తున్నామండి. వేరుశెనగ గుళ్ళు, గొట్టాలు మేము ఎందుకు ఇంట్లోనే తయారు చేస్తున్నాము అనేది చెప్తానండి. ఇవి మేము బయట అయితే కొంటున్నాము. కొని అయితే ఇక్కడ అమ్ముతున్నాము. ఇవి బయట కొనడం వల్ల ఆయిల్ స్మెల్ వచ్చేస్తుందండి. అలాగే టేస్ట్ కూడా బాగోవటం లేదు. ఇంకా తినేవాళ్ళకి కూడా అంత మంచిది కాదని చెప్పి ఇంక మేమే ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాము. ఇంకా ఒకసారి వాడిన ఆయిల్ అయితే మళ్ళీ యూస్ చేయము. ఫస్ట్ అయితే వేరుశెనగ గుళ్ళు అయితే వేపేసుకున్నాము. తర్వాత అయితే గొట్టాలైతే వేపాము. బయట ఎక్కువగా వాడిన నూనెనే మళ్ళీ వాడుతూ ఉంటారు కదండీ! అలాగా వాడిన వాటిల్లోనే మళ్ళీ ఇవన్నీ కూడా ఫ్రై చేసేస్తారు. అది మన హెల్త్‌కి అంత మంచిది కాదు కదా! అందుకని చెప్పి మేమే ఇంట్లో అయితే ప్రిపేర్ చేసేస్తున్నాము. శనగగుళ్ళు ఫ్రై చేసేసుకున్న తర్వాత అందులోనే లైట్‌గా ఉప్పు, కారం అయితే వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకున్నామండి. తర్వాత గొట్టాల్లో కూడా కొద్దిగా కారం వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాము. ఆ షాప్‌లో ఎక్కువగా గొట్టాలు, వేరుశెనగ గుళ్ళైతే వెళ్తాయండి. అందుకనే ముందుగా అయితే వీటినే ప్రిపేర్ చేసేస్తున్నాము. ఇవి కూడా ఎక్కువైతే ప్రిపేర్ చేయమండి. తక్కువే చేస్తాము. ఇవన్నీ అమ్ముడైపోయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్‌గా కొత్తవైతే చేస్తాము. ఫస్ట్ అయితే గొట్టాలు ప్యాకింగ్ చేస్తున్నామండి. ఈ గొట్టాలు చిన్నగా ఉన్నాయి కాబట్టి 6 అయితే వేస్తున్నాము. కొంచెం పెద్దగా ఉంటే 5 గొట్టాలైతే వేస్తాము. ఇంక ఇవన్నీ కూడా కొంచెం చిన్నగా ఉన్నాయి కాబట్టి 6 అయితే వేసి ప్యాకింగ్ అయితే చేసేస్తున్నాము. మా ఇంట్లో సీల్ మిషన్ కూడా ఉందండి. ఫస్ట్‌లో అమ్మ వాళ్ళు పిండి అమ్మేవాళ్ళు కదా! ఇంకా ఆ పిండి ప్యాకింగ్ చేయడం కోసమని సీల్ మిషన్ అయితే మా నాన్న తీసుకొచ్చారు. ఇంకా అది తర్వాత ఆ పిండి వ్యాపారం మానేసిన తర్వాత పక్కన అలా పెట్టేసాము. ఇప్పుడు ఇంకా ఆ సీల్ మిషన్ అయితే మాకు ఇప్పుడు ఇలా ఉపయోగపడుతుంది. ఇంక ఈ ప్యాకింగ్ అంతా కూడా మాకు తొందరగా అయిపోతుంది. ఇంకా గొట్టాలు ప్యాక్ చేయడం అయిపోయిన తర్వాత వేరుశెనగ గుళ్ళు కూడా ప్యాకింగ్ చేసేస్తున్నామండి. ఈ వేరుశెనగ గుళ్ళు అయితే ప్యాకెట్కి వచ్చి 30 అయితే వేస్తాము. మొన్న మేము బయట కొన్న ప్యాకెట్స్ ఓపెన్ చేసి చూసామండి. ఆ ప్యాకెట్స్లో వచ్చేసి 30 అయితే వేశారు. ఇంకా సేమ్ అలాగే మేము కూడా 30 అయితే వేసి ఇవి అయితే ప్యాకింగ్ చేసేస్తున్నాము. ఈ ప్యాకెట్ వచ్చేసి ఒక్కొక్కటి 5 రూపాయలకైతే అమ్ముతామండి. గొట్టాలు కూడా 5 రూపాయలకైతే అమ్ముతాము. వేరుశెనగ గుళ్ళు, గొట్టాలు అయితే అన్నీ కూడా ప్యాకెట్స్‌లో అయితే వేసేసాము. ఇప్పుడు వీటికైతే సీల్ కొట్టాలండి. షాప్‌లో గొట్టాలు ఉన్నాయండి. ఇంకా అందుకని తక్కువ గొట్టాలైతే ప్యాక్ చేసాము. ఇంకా వేరుశెనగ గుళ్ళు ఏమీ లేవు. అందుకని ఇవైతే ఎక్కువగా ప్యాక్ చేసాము. ఇంకా వీటిని సీల్ కొట్టడం కొంచెం కష్టమండి మాకు. ఎందుకంటే ఈ కవర్స్ అయితే చాలా పలచగా ఉన్నాయండి. సీల్ కొట్టిన వెంటనే తీసేస్తే కవర్ అయితే చిరిగిపోతుంది. ఇంకా సీల్ కొట్టిన వెంటనే తీయకుండా కొంచెం సేపు ఆగి ఇలాగైతే తీస్తున్నాము. ఇంకా ఆ హీట్‌కి ఇది వెంటనే కవర్ అయితే చిరిగిపోతుంది. చాలామంది కొవ్వొత్తులతో ప్యాకింగ్ చేసుకుంటారు కదండీ! ఆ హీట్‌కి అయితే ఇది కరెక్ట్‌గా సరిపోతుంది. ఈ కవర్స్ అయితే కొంచెం పలచగా ఉన్నాయి కాబట్టి ఈ సీల్ మిషన్‌కి అయితే సెట్ అవ్వట్లేదు. వేరుశనగలు కూడా సేమ్ అలాగే ప్యాకింగ్ అయితే చేసేస్తున్నామండి. ఈ కవర్స్ అయితే పర్లేదు, కొంచెం బాగానే ఉన్నాయి. ఆ గొట్టాల కవర్లు అయితే మరీ పలచగా ఉన్నాయి. ఇంకా వేరుశెనగ గుళ్ళు, గొట్టాలు అన్నీ కూడా సీల్ అయితే చేసేసామండి. వీటన్నిటిని కూడా సూదితో అయితే గుచ్చేస్తున్నామండి. అసలు వీటిని పిన్నుల మిషన్‌తో అయితే అన్నీ కలిపి పిన్ అయితే కొట్టేస్తాము. కానీ మా దగ్గర పిన్నులు ఉన్నాయి కానీ పిన్నుల మిషన్ అయితే పోయిందండి. అందుకని చెప్పి ఇలాగ సూదితో అయితే ఇలా గుచ్చేస్తున్నాము. లైన్‌గా కాకుండా ఒకదాని తర్వాత ఒకటి, ఒకటి లెఫ్ట్ సైడు, ఒకటి రైట్ సైడు అలాగైతే గుచ్చుతున్నామండి. ఇలాగ చేయడం వల్ల ప్యాకెట్స్ చింపుకున్నప్పుడు ఈజీగా వచ్చేస్తాయి. గుచ్చడం వల్ల ప్యాకెట్స్ చూడడానికి కూడా నీట్‌గా అయితే కనిపిస్తాయి. గుచ్చడం వల్ల మనకి చింపుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందండి. శనగగుళ్ళు అయితే రెడీ అయిపోయినాయండి. ఇంకా సేమ్ అలాగే గొట్టాలు కూడా గుచ్చేసుకోవాలి. షాప్ మాదే కాబట్టి ఇంకా మాకు వచ్చినట్టయితే ఇలాగ ప్యాకింగ్ అయితే చేసేస్తున్నామండి. మా ఇంట్లోనే ఇలా తయారు చేసుకుని షాప్‌లో అయితే అమ్ముతున్నామండి. అంతేనండి ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. నచ్చితే ఒక లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.